మొదటి కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనము చూద్దాం రండి. కొరింథీలో ఉన్న దేవుణ్ణి సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ ఒక మాట ఉంది, క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారము. ఈ లోకంలో నుంచి ఎందుకు పిలువబడ్డామై అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డవారు. పరిశుద్ధులు అంటే ఏమిటంటే పాపానికి వేరుగా జీవించడం, లోకానికి వేరుగా జీవించడం, ఆ ప్రభు యొక్క మార్గములో నడవడం, ఆయన చిత్తాన్ని ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చడం. పరిశుద్ధత అనగా దేవుడి యందు భయము భక్తి కలిగి ఉండటయే పరిశుద్ధత అని లేఖనాలు సెలవిస్తుంది. మనం ఎందుకు పిలువబడ్డాం, ఎక్కడ పిలువబడ్డాము? సంఘములో పిలువబడ్డాం. ఆ సంఘము ప్రభు అయిన క్రీస్తు సంఘం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము చదువుతున్నాను. ఈ బండ మీద నా సంఘము కట్టుదును. నా సంఘము, ఇక్కడ హైలైట్ ఏంటంటే నా సంఘము. నా సంఘం అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అనే సత్యాన్ని మేము గ్రహించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడు? పేతురుతో. పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సిమోను మరియోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. పరలోక సంబంధమైన విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎవరికి? పేతురు. ఈరోజు పరిశుద్ధులు అవ్వడానికి, పరిశుద్ధులుగా పిలవడానికి దేవుడు అద్భుతమైన ఆ పిలుపుతో మమ్మల్ని పిలిచాడు. ఎందుకంటే పరిశుద్ధంగా జీవించాలి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా జీవించాలి అనే దేవుని ఉద్దేశంతో పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డవారము. నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవని నేను నీతో చెప్పుచున్నాను. అదే రీతిగా రోమపత్రిక 16 కూడా ఉంటుంది. నా సంఘం, ఇది క్రీస్తు యొక్క సంఘము. ఈ సంఘములో మేము పిలువబడ్డాం. ఎక్కడి నుంచి? ఈ లోకంలో నుంచి. ఎక్కడి నుంచి? ఈ పాపంలో నుంచి. ఎక్కడి నుంచి? ఈ సమాజంలో నుంచి. మనము ఆ దేవుని యొక్క సహవాసంలోనికి, ఆ దేవునికి సాక్షిగాను, ఆ దేవునికి సంఘములోనికి మేము వచ్చిన వారము. హూ ఆర్ యూ అంటే ఏం చెప్తాం? పరిశుద్ధులం, యాజకులం, రాజు బిడ్డలం, పరిశుద్ధ సమూహం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరము. ఎఫెసీ 1:22. ఈ సంఘము క్రీస్తు యొక్క శరీరముగా ఉంది. అదేవిధంగా కొలసి 1:18 ఉంది. ఒకటి చూద్దాం, మనం అన్ని కాదు కానీ. కొలసి 1:18లో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలదు. హల్లెలూయా. సో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అనగా క్రీస్తు శరీరము, సంఘము అనగా క్రీస్తు వధువు, సంఘము అనగా దేవుని మందిరము అని కూడా పిలుస్తారు. 1 తిమోతి 3:15లో దేవుని మందిరము, సంఘము అనగా దేవుని మందిరము, సంఘము అనగా ఆత్మ సంబంధమైన మందిరము అని 1 పేతురు 2:5లో రాయబడి ఉంది. ఆత్మ సంబంధమైన మందిరము. కాబట్టి సంఘమునకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, దేవుని మందిరములో వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే భయము భక్తితోనూ మేము ఉండేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘములో మేము రావాలి అంటే దేవుడు తన సొంత రక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తం చేత మనం కడగబడ్డవారము, కొనబడ్డవారము. హల్లెలూయా. సంఘములో ఎందుకు ప్రవేశించాలి?
ఆశీర్వాదాలు పొందుటకు. నంబర్ 1, సంఘములో దేవుని యొక్క రక్తం చేత మేము కొనబడ్డ వారము, అనగా దేవుని రక్తం చేత మేము కడగబడ్డ వారము. నంబర్ 2, సంఘంలో ఎందుకు ప్రవేశించాలంటే ఆత్మీయ ఆశీర్వాదాలు పొందడానికి. ఏ ఆశీర్వాదాలు ఇవి? ఎఫెసీ 1:3 ఉంటుంది. ఆత్మీయ ఆశీర్వాదాలు మేము పొందాలి. అక్కడ ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాల గురించి కాదు, సంఘం శరీర సంబంధమైన పెరుగుటకు కాదు, కానీ ఆత్మీయ సంబంధమైన ఉద్దేశాలు కలిగి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు పొందడానికి సంఘంలో మేము పిలువబడ్డాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలాలు మాకు తెలుసు. ఆత్మ సంబంధమైన ఆత్మీయ ఫలాలు మేము ఫలించాలి. ఆత్మీయ ఫలాలు ఫలించాలి అంటే ఎవరు ఫలిస్తారు? ఆత్మ సంబంధులు ఫలిస్తారు. ఎవరు ఆత్మ సంబంధులు? దేవుడు పిలిచడం ద్వారా, దేవుడు తన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా మార్చడం వల్ల వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు. కాబట్టి తన సొంత రక్తం ద్వారా కొనబడి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. అంతేకాకుండా ఈ లోకంలో నుంచి, ఈ పాపంలో నుంచి ఎందుకు పిలిచాడు? ఇక్కడ ఏముంది అంటే లోకంలో లేనిది ఇక్కడ ఉంది. హల్లెలూయా. ప్రపంచంలో లేనిది ఇక్కడ ఉంది. ఏది ప్రపంచంలో లేని ఏది? ఈ సంఘంలో ఉన్నది ఏంటి? సంఘంలో ఎందుకు దేవుడు పిలిచాడయ్యా అంటే సంఘంలో పాప క్షమాపణ ఉంది. హల్లెలూయా. ఎఫెసీ 1:7 విమోచన కొరకు, పాప క్షమాపణ పొందుట కొరకు దేవుడు మమ్ములను సంఘములో నడిపించాడు. హల్లెలూయా. ఈ పాప క్షమాపణ, విమోచన మనము బయట పొందలేము. పొందుతామా? ఆత్మ సంబంధమైన విమోచన, ఆత్మ సంబంధమైన క్షమాపణ పొందలేము. ఎందుకంటే మనిషి ఆ పాపంలో ముందుకు కొనసాగుతుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ మనిషి క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడి క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఆయన క్రీస్తు వల్లే, ఆయన పోలికలో, ఆయన యొక్క ఇమేజ్ లో మనము రావాల్సి ఉంటుంది. కాబట్టి జర గ్రహించండి, విమోచన, పాప క్షమాపణ పొందుకోవడానికి ఈ క్రీస్తులో వచ్చాం, క్రీస్తు శరీరంలో వచ్చాం. మీకు జ్ఞాపకం ఉందా? ఈ రక్షణ యోనాకు తెలుసు, కానీ యోనా దేవుని మాట వినకుండా, నినివేకి వెళ్ళకుండా తర్షీషుకు వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. నేను ఎందుకు దేవుని మాట వినాలి? అక్కడ వెళ్తే నన్ను చంపుతారేమో, అక్కడ వెళ్తే నాకు కష్టాలు ఉంటాయి, అక్కడ వెళ్తే నాకు శ్రమలు ఉంటాయి, ఎందుకు అనవసరంగా శ్రమలు పొందుకోవాలి, ఎందుకు ఆ మాట వినాలి అని చెప్పేసి నినివేకి వెళ్ళే బదులుగా తర్షీషుకు వెళ్తాడు. వెళ్ళడం ద్వారా ఆయన సమస్యలు కొని తెచ్చుకుంటాడు. ఆ సమస్యలు కొని తెచ్చుకుంటున్నప్పుడు ఒక అన్యుడు వచ్చి, ఓయ్ నిద్రపోతా, నీకేమొచ్చింది? పోయే కాలం, లేచి నీ దేవుణ్ణి మొక్కు, నీ దేవుణ్ణి ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే మేము బ్రతుకుతామేమో. చూసారా ఆయన ప్రార్థన మీద అన్యులకు ఎంత భరోసానో, ఆయన ప్రార్థన చేస్తే మేము బ్రతుకుతామని ఎంత ఆశనో. సో అన్యులు వచ్చి, ఓయ్ నిద్రపోతా లే అనగా ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్న ఆత్మీయులు ఉన్నారు. ఆత్మీయులు మనము నిద్రపోవడానికి ఏమాత్రము వీలు లేదు. కాబట్టి గమనించండి, ఆయన ఎప్పుడైతే అక్కడ కూడా మారు మనసు పొందుకోడు, అక్కడ నుంచి మరలా అఘాతము, సముద్ర అఘాతంలో వెళ్ళిన తర్వాత అక్కడ ఈ మాట కొరకు ఇంత చెప్పవలసి వస్తుంది. అక్కడ ఆ అఘాతంలో వెళ్ళిన తర్వాత దిక్కు దిశ లేనప్పుడు అప్పుడు అంటాడు, నీవు తప్ప రక్షకుడు లేడు, అయ్యో నీకు నేను దూరం అయ్యాను, నీకు వేరయ్యాను, నన్ను ఎప్పుడు రక్షించలేడయ్యా, యెహోవా యొద్ద రక్షణ ఉంది అనే సత్యము అప్పుడు మళ్ళా గ్రహించే, అనగా పాప క్షమాపణ అక్కడ పొందుతున్నాడు. ఇక్కడ చేప కడుపులో, ఆ గాధములో పాప క్షమాపణ పొందుకున్నాడు. ఈ లోకంలో అంత తిరిగాడు, అంత తన జ్ఞానం ఉన్నంత వరకు ప్రయత్నం చేశాడు దూరం కావడానికి, మాట్లాడాడు, నేను దేవుని కుమారుణ్ణి నేను అన్నాడు. అన్నప్పుడు కూడా మారు మనసు లేనప్పుడు అఘాతంలో వెళ్ళిన తర్వాత ఆయన అప్పుడు అంటాడు, విమోచన, పాప క్షమాపణ యెహోవా యొద్ద మాత్రమే దొరుకుతుంది. అనగా సంఘములో, క్రీస్తు యొక్క సంఘములో ఈ విమోచన, ఈ పాప క్షమాపణ దొరుకుతుందండి.
అందుకే అపోస్తల కార్యం 2:38 అక్కడ ఇదిగో ఈ యొక్క మూర్ఖ తరము నుంచి మీరు వేరు కావాలి, వేరై మీరు పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొందుకొని మీరు బాప్తిసం తీసుకున్నట్లయితే మీరు పాప క్షమాపణ పొందుకుంటారు. పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిసం తీసుకోవాలని చెప్పేసి క్రీస్తు యొక్క సంఘములో మనకు పాప క్షమాపణ దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. ఆ విమోచనే పరలోకము మనకి ఇస్తాడనే హామీ ఇచ్చిన వాడు ఒకే ఒకడు ప్రపంచంలో, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. రక్షణ పొందుకున్న వారితో మనం కూడా చేరుటతో, రక్షణ పొందుకున్న వారితో మనం కూడా కలిసి అంటే సహవాసం చేయడానికి, మనం కూడా ఆ యొక్క రక్షణ అనుభవము, రక్షణ ఆనందము కలిగి సహవాసం చేసి ఆ సంఘంతో మనం కూడా వెళ్ళడానికి దేవుడు మనకు ఈ రక్షణ జీవితాన్ని అనుగ్రహించడానికి ఈ సంఘంలో మనము చేరాలి. హల్లెలూయా. అంతేకాదు క్రీస్తే సంఘమునకు రక్షకుడుగా ఉన్నాడు గనక మనము సంఘంలో వెళ్ళాలి. ఎఫెసీ 5:23 క్రీస్తు సంఘమునకు శిరసయ్యుండు లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరికి రక్షణట? ఎవరికి రక్షణ? శరీరం అనగా సంఘం. శరీరమునకు శిరస్సు క్రీస్తు, మర్చిపోవద్దు. ఈ శరీరమును అనగా సంఘమును రక్షించేవాడు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా అనగా ఇప్పుడు సంఘం ఏం చేయాలి? క్రీస్తుకు, క్రీస్తు మాటలకు లోబడవలెను. హల్లెలూయా. అనగా క్రీస్తు సంఘమునకు రక్షకుడుగా ఉన్నాడు గనక మనం సంఘములో రావాలి. మనకంటూ రక్షణ ఉంది, మనకంటూ రక్షకుడు ఉన్నాడు, మనకంటూ విమోచన ఉంది, మనకంటూ ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి, మనకంటూ సొంత అద్భుతమైన పరిశుద్ధమైన రక్తంతో కడగబడ్డ వారిగా, పరిశుద్ధులుగా జీవించే వారిగా, ఒక సాక్షిగా సహవాసముతో నిరీక్షించే వారిగా మనము పిలువబడ్డ వారము, మనము ఆ దేవుడి చేత నడిపించబడ్డ వారము. మనకంటూ రాజు ఉన్నాడు, మనకంటూ పోషకుడు ఉన్నాడు, మనకంటూ సైనాధిపతి ఉన్నాడు, మనకంటూ నడిపించే నాయకుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘంలో ఎప్పుడు ప్రవేశించాలి? ఎప్పుడు ప్రవేశించాలి? ఎలా ప్రవేశించాలి? ఎప్పుడు ప్రవేశించాలి? ఇప్పుడే ప్రవేశించాలి కదా. 2 కొరింథీ 6:2-3 ముందంటే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఏందట? ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే బాప్తిసం తీసుకొని సంఘములో చేరాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఏముంది బైబిల్లో? ఇప్పుడే. మనం ఏం చేస్తాం? ఇప్పుడు కాదు అప్పుడు అంటాం. అప్పుడు వచ్చినా ఇంకెప్పుడు అంటాం. ఇంకెందుకంటే చింత చచ్చినా అది చావలేదు. అసలు పులుపు చావకపోతే ఇంకేముంది కదా. కాబట్టి గ్రహించండి, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఈ రోజే ఆ సంఘంలో ప్రవేశించడానికి దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. కాబట్టే కదా ఫిలిప్పు పరుగుని పోయి ఆత్మచేత పరవశుడై పరిగెత్తుకొని పోయి ఆ నపుంసకునితో, అయ్యా నువ్వు చదివేది నీకు తెలుసా, గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు, నాకు ఎవరైనా త్రోవ చూపించకపోతే నేను ఎలా గ్రహిస్తాను అనగా, ఎవరైనా దీన్ని వివరించకపోతే నేను ఎలా గ్రహిస్తాను అని చెప్పేటప్పుడు గబగబా ఆ ఫిలిప్పు ఆ రథం ఎక్కేసి యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము, యేసుక్రీస్తు యొక్క జననము, ఆయన వచ్చాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయనే మమ్మలను అద్భుతంగా పరలోకానికి తీసుకెళ్ళిన వాడు, ఆ నిత్య జీవం ఇచ్చేవాడు ఆయనే అని చెప్పినప్పుడు, ఆ చెప్పడం ఇంకా కాలా, ఇంకా ఆ సడన్ గా చెప్పడం కాలా. ఆ లోపు పక్కకేమో తెలుసా, నీళ్లున్నాయి. అయ్యా అవ్వండి బండి అవ్వండి అన్నాడు. ఏంటయ్యా, ఇదిగో నీకే అభ్యంతరం లేకపోతే నాకు బాప్తిసం ఇస్తావా అన్నాడు. ఎవరు? నపుంసకుడు. నపుంసకుడు ఒక అధికారి. ఆయన
రాజు కింద ఉన్న అధికారి ఆయన, నీళ్ళు ఉన్నాయి నాకు బాప్తిసం అంటే అప్పుడే దిగేసి ఆయన బాప్తిసం ఇచ్చాడు. టైం పట్టిందంటారా? రోజు పట్టిందంటారా? లేదు లేదు, మా భార్య ఉంది, లేదు లేదు మా రాజు ఉన్నాడు, లేదా రాణి ఉంది ఆఫ్రికాలో, మరి ఏమంటాడు ఒకసారి అడిగేస్తా, ఎందుకు తీసుకోను అంటే నేనేం చెప్పాలి అని అన్నాడా? సాకులు చెప్పాడా? ఏం చెప్పాలా? కానీ త్వరగా ఎప్పుడు ఇప్పుడే అప్పుడే క్షణంలోనే ఆయన బాప్తిని తీసుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో కూడా అంతే, అది అధిపతి అంతే. ఆ రోజే చెరసాలలో భూకంపం వచ్చింది. ఎస్, అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు, అక్కడి నుంచి ఆ నైటే రక్షించబడ్డారు. ఆయన కుటుంబము రక్షించబడింది. ఎప్పుడో అనుకూలమైన సమయము నువ్వు ఆ క్రీస్తు మాటలు విన్నప్పుడు, ఎస్, నువ్వు ఎప్పుడైతే ఆ మనసులో నిత్యం చేసుకుంటావో, నేను దేవుని మనసుగా బ్రతుకుతాను అనుకుంటావో, అప్పుడే అనుకూలమైన సమయం, రక్షణ దినం ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా నంబర్ 2, వాక్యమును విని అంగీకరించగానే బాప్తిసం ద్వారా నువ్వు సంఘంలోనికి వస్తావు. అప్పటి వరకు సంఘంలోనికి రావు. అర్థమవుతుందా? ఒక కంపెనీలో జాయిన్ కావాలంటే ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఐడెంటిటీ లేకపోతే జాయిన్ కాలేము. ఒక దేశంలో నువ్వు ఉండాలంటే నీకు అంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది. ఉంటుందా? ఉండకపోతే ఏది ప్రభుత్వం నుంచి వచ్చేది ఏది కూడా పని చేయవు, నీకు రాదు. అయ్యా నాకు పింఛన్ వస్తలేదా అంటే ఉందా, ఆధార్ కార్డ్ అంటారు. ఇల్లు వచ్చిందా అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్, ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలిగా. నువ్వు ఈ దేశం వాడివి, ఈ యొక్క గ్రామం వాడివి అనేది ఐడెంటిఫై ఉంటేనే, ఒక గుర్తింపు ఉంటేనే నీకంటూ ఒక అవకాశం ఉంటుంది. రైట్? కాబట్టి అపోస్తలుల కార్యం 2:41 నుంచి 47 వరకు అక్కడ వాక్యము విని అంగీకరించి వారు బాప్తిసము తీసుకొని సంఘంలోనికి వచ్చారు, సంఘ సహాసంలోనికి వచ్చారు. వచ్చిన వారు 3000 మంది. వారికి ఒక నియమము, ఒక నిబంధన ఉంది. ఆ నియమ నిబంధనమే చూద్దాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఏంటన్నా? అతని అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తా? ఇక్కడ ఎవరు మాట్లాడేది? పేతురు దేవుని వాక్యం బోధిస్తుండగా అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు, ఏ దినమందు? రేపు వస్తాం మేము బాప్తిసం తీసుకోవడానికి అన్నారా? వచ్చే వారం వస్తాం అన్నారా? లేదు. వారికి చూడు ఎంత ఇష్టమో వారికి. చూడండి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎక్కడ చేర్చబడ్డారు వాళ్ళు? సంఘంలో చేర్చబడ్డారు. ఎలా చేర్చబడ్డారు? వాక్యము విని కదా. సో ఇప్పుడే అనుకూలమైన సమయమును గ్రహించి రక్షణ పొందిన వారు సంఘంలో చేర్చబడ్డారు. వాక్యము విని అంగీకరించి బాప్తిసము ద్వారా సంఘంలోనికి వస్తారు. ఈ విధంగా మేము సంఘంలో రావడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఈరోజు సంఘములో మనము ఎలా పడితే అలా ఉండడానికి మాత్రం ఏ మాత్రము వీలు లేదు. ఎందుకంటే ఈ సంఘము ఎవరిది అంటే దేవుని యొక్క సంఘము. సంఘంలో ప్రవేశించాలి అంటే ముందు మనం ఏం చేయాలి? వాక్యము వినాలి. జాగ్రత్త. నంబర్ 1, వాక్యము వినాలి. ఆ వాక్యం యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన మనము మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకున్న మనము యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. ఆ తర్వాత బాప్తిసం పొందగలిగినట్లయితే నువ్వు సంఘంలో ప్రవేశము ఉంటుంది. సంఘంలో ఒక ఐడెంటిఫై ఉంటుంది. సంఘంలో ఒక అద్భుతమైన దేవుని యొక్క శరీర భాగంలో ఒక భాగముగా సంఘంలో అద్భుతమైన ఆ దేవునితో సహవాసం చేస్తూ, ఆ దేవుడితో నడుస్తూ అద్భుతమైన ఆ యొక్క నియమ నిబంధన మీరు అనగా ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో వారు అపొస్తలుల బోధ యందును నంబర్ 1 బోధ అనగా వాక్యం యందును. ఆ వాక్యము ఎక్కడో లేదు, ప్రపంచం నుంచి పుట్టినది కాదు, మనసుల సొంత జ్ఞానం నుంచి, తెలివితేటల నుంచి వచ్చింది కాదు. ఇది దేవుని యొక్క ప్రేరేపణ వల్ల, దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞానం ద్వారా దేవుడు రాయించిన గ్రంథమే బైబిల్ గ్రంథం. ఈ మాటలు యందు
అనగా ఈ బోధ యందు. నంబర్ 2 సహవాసం యందు. సహవాసము అనగా భార్య భర్త సహవాసం ఎలా ఉంటుందండి? ఒక కట్టుబాటు ఉంటుంది. ఒక టీచర్ స్టూడెంట్ ఒక కట్టుబాటు ఉంటుంది కదా. ఒక ఎంప్లాయ్ యజమానికి ఒక కట్టుబాటు ఉంటుంది. ఒక తండ్రి కుమారుకు కట్టుబాటు ఉంటుంది. అదే రీతిగా దేవుడితో, సంఘంతో, సంఘంలో ఉన్న వారితో ఒక కట్టుబాటు, సహవాసము ఉంటుంది. సహవాసం అంటే కలిసి జీవించడం. భార్య భర్త ఈ విధంగా కలిసి జీవిస్తారు. ఈ లోకంలో ఉన్న కొంతకాలం, మహా అంటే 70 సంవత్సరాలు, అధిక బలం 80 సంవత్సరాలు సంఘంలో ఈ సహవాసంలో నువ్వు కలిసి దేవునితో ఉండాలి అనేది ఈ యొక్క నియమం. నంబర్ 3 రొట్టె విరుష్టయందు. రొట్టె విరుష్టయందు అంటే బల్ల. ఎవరికి? ఇవన్నీ సంఘంలో చేర్చబడ్డ వారికి. రొట్టె విరుష్ట అనగా బల్లలో పాలు పంపులు పొందుకున్న వారికి. ఇది ఓ అద్భుతమైన దేవుడికి ఆజ్ఞ. ఇది పరిశుద్ధమైనది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు పౌలు గారికి ఇచ్చి, పౌలు మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన నిబంధన, నియమము. ఖచ్చితంగా రొట్టెలో బల్లలో పాలు పంపులు పొందుకోవాలి. ఎందుకంటే ఎవరైతే నా శరీరము నా రక్తము తిని తాగువారు నిత్య జీవము వస్తుంది, అంత్యకాలంలో వారు తిరిగి లేస్తారు. అంతేకాదు, ఎవరు నా శరీరము రక్తం తింటారో వారు నా యందును నేను మీ యందును నిలుస్తాను అని చెప్పేసి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మొత్తం అదే ఉంటుంది. కాబట్టి సో రొట్టె దృష్టి యందును. నంబర్ 4 ఏంటది? ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలంట. హల్లెలూయా. ఈ 4 విషయాల్లో ఎలా ఉండాలి అంటే ఎడతెగక ఉండాలి. ఎక్కడైనా ఎడ తెగిందనుకో ఏమవుతుంది? ఎడ తెగితే ఏమవుతుంది? దూరం అయితే ఏమవుతుంది? భార్య భర్తకు దూరం అయింది. దూరం అయితే ఏమవుతుందంటే కుటుంబం నాశనం అవుతుంది. దూరం అయితే ఏమవుతుందంటే సంబంధం దెబ్బతింటుంది. దూరం అయితే ఏమవుతుందంటే కమ్యూనికేషన్ కట్ అవుతుంది. కట్ కావడం వల్ల ఏమవుతుందంటే మాటలు ఉండవు, చేతలు ఉండవు, వచ్చే సహాయము రాదు, వచ్చే బలము రాదు. ఎందుకంటే మనం పొందుకునేది ప్రతిది కూడా యాకోబు పత్రికలో రాయబడినట్టుగా పరసంబంధమైన జ్యోతిర్మయుల గురించి మనం ప్రతి ఈవులు మనము పొందుకుంటున్నాం. ఆ కనెక్షన్ కట్ అయినప్పుడు అక్కడ నుంచి మనం ఎలా ఆ జ్ఞానాన్ని పొందుకుంటాం, ఎలా ఆ బలాన్ని పొందుకుంటాం, ఎలా ఆ తెలివిని పొందుకుంటాం, ఎలా మన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన జ్ఞానం ఎలా మేము తెలుసుకుంటాం? కనెక్షన్ కట్ అయినప్పుడు కష్టం. కాబట్టి సహవాసం అనేది బహు అద్భుతమైనది. సహవాసం. అందుకే ఈ 4 సంఘానికి పిల్లర్స్ వంటిది. ఈ 4 పిల్లర్లు వంటిది. సో మనం ఖచ్చితంగా ఎవరైతే వీటిలో ఎడతెగక ఉంటారో వారు ఖచ్చితంగా అద్భుతంగా దేవుని కృప యందును, ఆ కృప వరముల యందును, ఆ దేవుని యొక్క నడిపింపు యందును వారు ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి. సో సంఘంలో మనం ప్రవేశించే ముందు మనం చేయవలసింది నంబర్ 1 వాక్యము వినాలి. విశ్వాసముతో మారు మనసు పొందుకొని ఆ దేవుని కుమారుడు ఈ యేసుక్రీస్తు అని ఒప్పుకొని మనము బాప్తిజం తీసుకొని ఆ యొక్క సంఘంలో చేరినప్పుడు ఆ సంఘంలో బోధ యందును, ఆ సంఘంలో సహవాసం యందును, రొట్టె విరుచి యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి. సంఘంలో మీరు వచ్చినప్పుడు సంఘంలో ఉన్న సహోదరులు ఎలా ఉండాలి? సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చేయని వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై ఉండిరి. ఒకరిని ఒకరు దాసులుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? దాసులు అంటే ఎవరు తెలుసా? మీరు దాసులండి. దాసులు అంటే సేవకులు కదా. దాసులు అంటే మనం ఒకరికొకరు మనం దాసులుగా ఉండాలి. ఒకరినొకరు మనం చేర్చుకునే వారిగా ఉండాలి. చేర్చుకునే వారిగా అంటే ఒకరిని ఒకరు మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా చేర్చుకున్న వారిగా ఉండాలి. ఆ క్రీస్తు ప్రేమ ద్వారా, క్రీస్తు ఇచ్చే ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క ఆశీర్వాదం వల్ల మనం ఒకరికొకరు చేర్చుకునే వారికి ఉండాలి. సంఘంలో ఉన్నవారు ఒకరిని ఒకరు చేర్చుకోవాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఏంటది? ఒకరిని ఒకరు క్షమించండి. కొలసి 3:10 ఒకరికొకరు క్షమించండి.
ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. అలాగే షలోం అయినా, వందనాలు అయినా, ప్రైజ్ ద లార్డ్ అయినా, వణకమైనా, ఏ భాషలో ఏది చెప్పినా మనలో సమాధానం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరి భారము ఒకడు భరించడానికి ప్రయాసపడాలి. ఒకరిని ఒకడు రాగము కలవారై ఉండండి. ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకుంటూ ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకుంటూ సంఘంలో ఒకరినొకరు గొప్ప, ఆయన గొప్పవాడు, ఈమె గొప్పది, ప్రార్థనలో గొప్ప, ఒకరినొకరు గొప్పవారిగా ఎంచుకుంటూ ఒకరికొకరు లోబడుతూ ఉండండి. ఒకరినొకడు ఆదరించండి. సంఘంలో ఉన్న సహోదరులుగా మనము చేయవలసింది ఒకరినొకడు ఖచ్చితంగా దాసులై ఉండాలి. ఒకరినొకడు చేర్చుకోవాలి. ఒకరిని ఒకడు క్షమించాలి. ఒకరిని ఒకరికి వందనాలు చెల్లించాలి. ఒకరిని ఒకడు ఖచ్చితంగా భారము భరించేవారిగా, భుజం తట్టేవారిగా, ఒకరినొకడు అనురాగం గలవారై, ఒకరినొకడు బుద్ధి చెప్పేవారిగా, ఒకరినొకడు గొప్పవారిగా ఎంచుకొని ఒకరికొకరు లోపడేవారిగా, ఒకరికొకరు ఆదరించేవారిగా సంఘంలో ఉన్నవారిగా ఉండాలి. ఇది సంఘంలో ఉన్న సంఘంలో మనము సభ్యులముగా ఉన్నాం కాబట్టి. మనం అందరం ఎవరు తెలుసా? సంఘంలో ఉన్న సభ్యులం. ఎలా సభ్యులం అయ్యాము ఒకసారి చూద్దామా? 1 కొరింథీ 12:27 అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. నాకు తెలుసు మా శరీరము ఎన్ని అవయవాలు ఉన్నాయి కదా, కాళ్ళు, చేతులు, ఆ తర్వాత లోపల తెలియని అవయవాలు ఎన్నో ఉన్నాయి కదా, గుండె, ఊపిరితిత్తులు, అన్నీ ఎలా అతకబడి ఉన్నాయో సంఘంలో చేర్చబడ్డవారు ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవయముగా ఈ యొక్క సంఘంలో పని చేయగలగాలి. అర్థమవుతుందా? పని చేయగలగాలి. ఒకరు గుండెలాగా పని చేయాలి, ఒకరు ఊపిరితిత్తులాగా, ఒకరు కిడ్నీస్ లాగా, ఆ తర్వాత కళ్ళులాగా, ముక్కులాగా, నోరులాగా, కనీసం చిటికెన వేలులాగా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయముగా ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా మనము మా పిలుపు నిశ్చయత తెలుసుకొని మనము దేవుడి సన్నిధిలో వర్ధిల్లే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఎస్, ఈ సంఘము ఇది ఇప్పుడు ఏర్పరిచేది కాదు నాయన. ఈ సంఘము దేవుడు అనాదిలోనే ఆయన సంకల్పంలో ఉన్నదే ఈ సంఘము. హల్లెలూయా. జగతి పునాది వేయబడక మునిపే దేవుడు సంఘమునకు ఒక సంకల్పంను ఇచ్చాడు, ఒక అద్భుతమైన రూపము ఇచ్చాడు. ఎఫెసీ 1:4 ఉంటుంది, ఆ జగత్తు పునాది వెయ్యక ముందే దేవుడు సంఘమును ఏర్పరచను అని చెప్పేసి. ఆది నుండి దేవుడు సంఘ స్థాపనకు క్రీస్తును నియమించాడు. సంఘం ఏర్పాటుకు అవసరమైన సువార్త ఆదిలోనే దేవుడు ఏర్పరిచినాడు. హల్లెలూయా. అందువలనే సంఘము దేవుడి దృష్టిలో విలువైనది. అందువలనే క్రీస్తు దృష్టిలో సంఘము బహు ప్రాముఖ్యమైనది. సంఘమును ప్రభువు తన రక్తంతో సంపాదించుకున్నాడు కాబట్టి, సంఘం కొరకు తాను అప్పగించుకున్నాడు కాబట్టి, క్రీస్తు పడిన శ్రమలలో ఆయన తన సంఘం కొరకే తాను అప్పగించుకున్నాడు కాబట్టి సంఘం అంటే క్రీస్తు దృష్టిలో ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సంఘం కొరకు వచ్చాడు కదా. పరిశుద్ధాత్మ వచ్చి కూడా ఆ సంఘం కొరకే వచ్చేసి కృపావరములు ఇచ్చి ఆ సంఘమును అభివృద్ధి పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత అపొస్తలులు కూడా వాళ్ళు కూడా ఆ సంఘము ఏర్పడిన తర్వాత బెదిరింపుకు భయపడకుండా సంఘమును కొరకు పనిచేసిన వారిగా మేము అపొస్తలుల కార్యము 4:17 చూస్తాం. అనేక శ్రమలు అనుభవించి స్థానిక సంఘం కొరకు పనిచేసినట్లుగా సంఘస్థులను మేము చూస్తాం ఇక్కడ. కాబట్టి గమనించండి, ఈ సంఘము కొరకు పనిచేసే వారిగానే దేవుడు పిలిచాడు. యేసుక్రీస్తు వచ్చాడు, దేని కొరకు పనిచేశాడు? సంఘం కొరకు పనిచేశాడు. సంఘమును నియమించాడు, సంఘములో నడిపించాడు, సంఘమును స్థాపించాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మను వచ్చిండు, సంఘమును అభివృద్ధి చెందడానికి ప్రయాసపడ్డాడు. అపొస్తలులు వచ్చారు, సంఘమును ఇంకా అభివృద్ధి పొందడానికి మరలా ప్రపంచమంతా వ్యాపించడానికి అపొస్తలులు వారు ప్రయాసపడ్డారు. బెదిరించే వారికి బెదరక భయపడక సంఘం కొరకు పనిచేసేటట్లుగా చూస్తాము. అనేక శ్రమలు అనుభవించి కూడా
స్థానిక సంఘం కొరకు పనిచేసే వారిగా ఉన్నారు. అంతేకాదు పౌలు కూడా తన వంతుగా తన సంఘం కొరకు తాను సంతోషముగా శ్రమలు పొందినట్లుగా సంఘం కొరకు పౌలు కూడా ప్రయాసపడేట్టుగా చూస్తారు, ప్రయాసపడతారు. ఆ సంఘము అద్భుతమైనగా క్రీస్తు యొక్క దృష్టిలో కానీ క్రీస్తు యొక్క అద్భుతమైన ప్రణాళికలో ఉంటుంది. ఆ సంఘమే ఒక రోజు ఎత్తబడే సంఘము. హల్లెలూయా. క్రీస్తుతో నడవాలి, క్రీస్తుతో గడపాలి, క్రీస్తుతో నడిచి క్రీస్తు మనకిచ్చిన ఆ బాధ్యత ఏమిటో తెలుసా? అపొస్తలుల కార్యం 1:8 ఉంటుంది. ఇదిగో మీరు నాకు సాక్షులై ఉండాలి. ఎందుకంటే నేను వెళుతున్నాను, నేను మరలా వస్తాను కాబట్టి నేను వచ్చేంత వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఆ సాక్షియే క్రీస్తు యొక్క ప్రేమను, ఆ త్యాగాన్ని పరిచయం చేస్తూ సంఘంలో ఆయన మనకు చూపించిన ఆ మార్గము, ఆయన చెప్పిన ఆ సత్యము, ఆయన చెప్పిన ఆ జీవాన్ని పొందుకోవడానికి నిరీక్షిస్తూ ఆయన అప్పగించిన పరీక్షల్లో పాల్పాలు పొందుకుంటూ ముందుకు సాగినట్లయితే ఒకరోజు ఆ సంఘము ఏమవుతుందట? ఎత్తబడుతుందంట. హల్లెలూయా. ప్రపంచంలో ప్రతి దానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, కానీ సంఘానికి ఎక్స్పైర్ డేట్ లేదండి. ఎందుకంటే అది ఒక రోజు ఎత్తబడుతుంది. ఆమె కడబూర మోగినప్పుడు ఆ బూర అందరికీ వినబడదు. ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో, ఎవరైతే ఆత్మ సంబంధం ఉంటారో, ఆత్మ సంబంధం బూర వాళ్ళకే అర్థమవుతారు, వాళ్ళకే వింటారు, వాళ్ళే వెళ్తారు. కాబట్టి మనము బహు జాగ్రత్తగా సంఘము కొరకు పనిచేసేవారిగా ఉండాలి. సంఘములో వచ్చిన వారిగా సంఘం కొరకు మనం ప్రయాసపడేవారిగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, అపొస్తలులు వారందరూ కూడా సంఘం కొరకే. ఎందుకంటే సంఘము దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైనది. ఆ సంఘం కొరకే క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ సంఘం ఎవరో కాదు, 4 గోడలు కానే కాదు. అద్భుతమైన చర్చిలు కట్టబడే కట్టడాలు ఏమీ కావు. ఏంటంటే మీరే ఆయన మందిరము, మీ దేహమే దేవునికి ఆలయము. కాబట్టి ఒక మందిరం, ఒక సంఘంగా ఎత్తబడే వారిగా మేము ఉండాలి. అంటే ఆ సంఘం కొరకు మనం ప్రయాసవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆ సంఘం ద్వారా మనం ఖచ్చితంగా దేవుడు ఏం చేయాలని తెలుసా? ఆ సంఘం ద్వారానే దేవుని యొక్క కృప వార్తను లేదా సువార్తను అనేక మందికి తెలియపరచాలి. సంఘం ద్వారానే క్రీస్తు వార్త ప్రకటించాలని దేవుని యొక్క అనాది నిత్య సంకల్పము. ఎఫెసీ 3:8-11లో సంఘము ద్వారానే సువార్త ప్రకటించాలి. దేవదూతలకు భాగ్యమునకు దేవుడు సంఘానికి, దేవదూతలో ఉన్న భాగ్యము సంఘానికి దేవుడు అప్పగించాడు. ఆ రోజు దేవదూతలు దేవుని ఆరాధిస్తే ఈరోజు ఆ దూతలు కాదు దేవుడు ఇచ్చింది, భూమి మీద ఉన్న సంఘానికి దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు, ఆరాధించే భాగ్యము ఇచ్చాడు. హల్లెలూయా. సంఘం ద్వారా దేవునికి మహిమ రావాలి. క్రీస్తు యేసు మూలముగా సంఘములోనే దేవునికి మహిమ కలగాలి, దేవుని మహిమ పరచాలి. అదేవిధంగా దేవుని ఆరాధించే వారిగా ఉండాలి సంఘం. కొన్ని నియమ నిబంధనలు అనేది సంఘానికి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కొన్ని మాటలు మనం గ్రహించి విని మనం సంఘంలో ఏ విధంగా వచ్చిన వారమే ఉన్నామో, ఏ విధంగా మనం చేయాలో, యేసుక్రీస్తు సంఘం కొరకు ఏం చేశాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడో, అపొస్తలులు ఏం చేశారో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఒకసారి ప్రశ్నించుకొని మమ్మల్ని సంఘం కొరకు నిలబడి ఆ సంఘం ఒకరోజు ఎత్తబడుతుంది. చిన్న ప్రార్థన చేసే ముందుకు సార్. పరిశుద్ధుడా, మీకు వందనాలు యేసయ్యా. సంఘం అంటే ఏమిటి? సంఘంలో ఎందుకు రావాలి అయ్యా? అందులో ఎలా రావాలి, ఎప్పుడు రావాలి? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము అని, వాక్యం విని అంగీకరించి బాప్తిసం తీసుకోవాలి అని, ఈ సంఘాన్ని మీ రక్తం ద్వారా కొనుక్కున్నారని, ఈ సంఘంలో మాకు కావలసిన ఆశీర్వాదాలు రావాలని అయ్యా ఇదిగో మాతో సూటిగా మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇది కొంతకాలమై కనుమరుగైపోయేది కాదు అయ్యా. ఇదిగో ఇది నిత్యం ఉండే జీవము కలిగిన దేవుని సంఘమని మాతో సూటిగా మాట్లాడారు. ఆ విధంగానే మేము జీవించే కృప మాకు దయచండి. బ్రతికిన కొంతకాలమునైనా ఒక సంఘ సభ్యులుగా మీతో సాహసం చేసేవారిగా ఎలా ఉండాలో అన్నదే నాతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి అయ్యా అతి గొప్ప కృపను మాకు ఇచ్చారు. ఈ యొక్క పర సంబంధమైన మర్మము మాకు బయలుపరిచారు. ఈ పరలోకము వెళ్ళే మార్గాన్ని మాకు కనుమరుగైపోకుండా మాకు బయలుపరిచిన వాడా మీకు స్తోత్రం.
దానిని మేము నిర్లక్ష్యం చేయకుండా, మేము గుడికి ఎడమకు పడిపోకుండా, అయా చెప్పబడిన రీతిగా మేము మా జీవితాన్ని సరి చేసుకొని, మా జీవితాన్ని మా కుటుంబాన్ని కట్టుకొని, మీరు రాకడ వరకు మేము తండ్రి నీ యందు నిరీక్షించే అయా నీ యొక్క అద్భుతమైన పరిశుద్ధతలో, ఆ ప్రత్యక్షతలో నిలబడే కృప అందరికీ దయచేయమని, నాతో మాట్లాడే విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మమ్మల్ని మీకు అప్పగిస్తాం. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు పేరట అందరికీ షలోమ్. షలోమ్ అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మేము మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.